ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం 9వ వచనం. 1 Samuel chapter 29 and verse 9. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని. And Achish answered and said to David, I know that thou art good in my sight, as an angel of God. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? మరొకసారి దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపరచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదుకున్నటువంటి చక్కని సాక్ష్యము ఎక్కడ మనకు వినబడుతుందంటే, అన్య దేశం వెళ్ళిన, మరి ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్న ఫిలిస్తీ దేశం వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజు మరి దావీదు గురించి చెప్తున్నాడు. వాస్తవానికి మరి దావీదే ఫిలిస్తీన్లు జయించినాడు, గొలియాతుని చంపినాడు. పిల్లరా, అలాంటి అన్య దేశము శత్రువులు వారి మధ్యలో దావీదున్నప్పుడు దావీదు యొక్క సాక్ష్యం ఏమిటంటే, అతడు దేవదూత వలె కనపడ్డాడంట వాళ్ళకి. అబ్బా, ఎలాంటి చక్కని జీవితం అండి దావీద్ది! అన్య దేశంలో శత్రువుల మధ్య తనకున్నటువంటి సాక్ష్యము ఎంతో గొప్పది. దీనికి కారణం ఏమిటో తెలుసా? తన జీవితంలో నెంబర్ 1 పిల్లరా యథార్థత, రెండవది నమ్మకత్వము. మన జీవితాల్లో కూడా యథార్థముగా మన మాటలు ఉన్నప్పుడు, నమ్మకత్వం అనుకున్నప్పుడు పిల్లరా మన జీవితం కూడా ప్రకాశిస్తుంది. సంతోషం, సమాధానము మనల్ని ఏలుతుంది పిల్లరా. తద్వారా అనేక మంది మధ్య మనకు కూడా చక్కని సాక్ష్యం ఉంటుంది. అందుకంటే ముఖ్యంగా దేవుని ప్రేమను ఇతరులు పంచుతాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప, ఇలాంటి ఆత్మ సంబంధమైన జీవితము మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు యొక్క జీవితము ఎంత మధురమైంది నాయన. అన్య దేశంలో కూడా ఎలాంటి చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడు. మా జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రభువా మా యొక్క ప్రవర్తన ఇంట్లో ఒకటి, బయట వేరే విధంగా ఉంటుంది. అట్లా కాదు ప్రభువా, ఒక విశ్వాసిక జీవితము ఎక్కడున్నా కూడా ఒకేలాగా ఉంటుంది. నమ్మకత్వము, యథార్థత మా జీవితంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదం మేము చూస్తాం ప్రభువా. దావీదు చూసినాడు. దావీదు అన్ని దేశంలో కూడా ఎంతో నెమ్మది కలిగి ఉన్నాడు. మా జీవితాల్లో కూడా ఆయా పరిస్థితుల మధ్య కూడా ఎంతో సమాధానం కలిగి ఉంటాం, శాంతి కలిగి ఉంటాం. అందుకంటే ముఖ్యంగా దేవుని యొక్క సౌందర్య స్వరూపంలోనికి మేము మార్చబడతాం. ఇలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి దయచేయండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా, మీ వైపు చూసినప్పుడు మీరు తప్పకుండా జవాబిస్తారు, సహాయం చేస్తారు, సంరక్షిస్తారు, అవసరాలు తీరుస్తారు. అందుకంటే ముఖ్యంగా మా ఆత్మీయ జీవితము సిద్ధపాటు కలిగి ఉంటాం ప్రభువా. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి దయచేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ, దావీదు వంటి సాక్ష్యము మా ఇంటిలో, మా కుటుంబాల్లో మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.